హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ బ్లాగ్. ఈరోజు చింతతొక్కు అయితే పెడుతున్నాను అనమాట. చింతకాయల సీజన్ వచ్చింది కదా, పండుమిరపకాయల పచ్చళ్ళు. ఈ పచ్చళ్ళన్నీ మనం చలికాలంలోనే పెట్టుకుంటే సమ్మర్లోకి మంచిగా యూజ్ అవుతుంది అని చెప్పేసి. సో ఇప్పుడైతే నేను చింతకాయ తొక్కు మంచిగా నీట్గా 1 kg తీసుకొచ్చానండి. దీంట్లో కొన్ని మనకి అక్కడ పండువి పచ్చివి తీసుకోవడానికి అక్కడ సెగ్రిగేట్ చేయనివ్వరు అసలుకి. అంటే దేనికి దానికి తీసేసుకుందామంటే వాళ్ళు ఒప్పరనమాట. అన్నీ మిక్స్ చేసి వేసేస్తుంటారు. దీంట్లో మనం ఏవి మంచిగా ఉన్నాయి, పండు ఉన్నాయనుకోండి పాడైపోతాయి అనమాట. సో అందుకే ఇంకా పచ్చిగా కొంచెం కండ ఉండేటివైతే చింతకాయలు చాలా బాగా ఉంటాయి అన్నమాట తొక్కుకి. సో అవి చూసి తీసుకొని వచ్చాను 1 kg. అండ్ ఇప్పుడైతే నీట్గా దీనిపైన డస్ట్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ నీట్గా వాష్ చేసి పెట్టేసా. అంటే మండే రోజు ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేసా వ్లాగ్. అప్పుడు తీసుకొచ్చా చింతకాయలు వచ్చేటప్పుడు కనిపించాయి. సో ఇవి నీట్గా వాష్ చేసి ఆరబెట్టేసా అనమాట. ఈలోపు మెంతులు కూడా బాగా ఫ్రై చేసి పెట్టేసా. ఆ మెంతులు అయితే ఇట్లా మాకి రోల్ ఎట్లా అంటే లోపల నున్నగా ఉంటుందండి. ఏదైనా సరే కొంచెం మెదుపుగా రాదనమాట. లోపల రోల్ లోపల బరకగా ఉంటే కొంచెం బాగా వస్తుంది. సో ఇప్పుడైతే మెంతులు బాగా రుబ్బేసి పక్కన తీసేసా అనమాట. మెంతి పౌడరు మిక్సీకి వేయకూడదండి, చింతతొక్కు మటుకు మిక్సీకి వేయకూడదు. మనం ఇట్లా రోట్లో దంచితేనే బాగా వస్తుంది. సో నేను మిరపకాయలు 1 kg చింతకాయలకి హాఫ్ కేజీ మిరపకాయలు అయితే తీసుకొచ్చా. అవి నల్ల మిరపకాయలు, చాలా అంటే చాలా మంటగా ఉంటాయండి. సో నాకైతే ఈరోజు అంతా ఈ చింతతొక్కుతోనే అయిపోయింది. పిల్లలకి ఇంకా డిన్నర్ కూడా చేసి పక్కన పెట్టేశాక ఇలాంటి పనులు అయితే చేస్తూ ఉంటాను అనమాట. సో ఉసిరికాయ పచ్చడి అయిపోయింది. అండ్ ఇప్పుడైతే మిరపకాయ కూడా పెట్టున్నాను కదా, అది కూడా అయిపోయింది. ఇప్పుడు చింతతొక్కు 1 yearకి మాకు 1 kg అయితే 1 year వరకు వచ్చేస్తుంది. సో కొంచెంగా దంచుతున్నా, ఎందుకంటే సాల్ట్, పచ్చిమిరపకాయలు, చింతకాయలు ఈ 3 మిక్స్ చేసి ఇట్లా దంచేస్తున్నా అనమాట. అట్లా కచ్చాపచ్చాగా దంచి కొంచెం సాల్ట్ ఒక 3 days తర్వాత మళ్ళీ ఒకసారి దంచేస్తా. సో పసుపు సాల్ట్ అంతా మిక్స్ అయిపోతుందని చెప్పేసి. ఎవరింట్లో అన్నా చింతతొక్కు ఉందనుకోండి, మనకి చాలా ఎక్కువ తినాలని అనిపిస్తుంది, క్రేవింగ్స్ ఎక్కువ అనమాట. సో మన ఇంట్లో ఉన్నప్పుడు త్వరగా అయిపోదు. ఎవరింట్లో అన్నా ఉంటే కొంచెం చింతతొక్కు ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ బ్లాగ్. ఈరోజు ట్యూస్డే మార్నింగ్ ఇంకా బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. యాక్చువల్లీ పిల్లల్ని అయితే ఈరోజు వంట కూడా స్టార్ట్ చేయలేదు. నైట్ చింతతొక్కు అయితే చేసున్నాను అనమాట, అందుకే వంట లేట్ అయింది. చింతకాయలు తొక్కు అయితే పట్టి పెట్టున్నాను. అది నా దగ్గర రోల్ ఏమైందంటే అవి దంచుతుంటే అవి జారిపోతున్నాయి అనమాట. రోట్లో నుంచి జారిపోతున్నాయి. సో రోట్లో దంచడానికి రావట్లేదు. చాలాసేపు పట్టింది, లిటరలీ నాకు 1.5 hour అయితే పట్టింది అనమాట అది చింతతొక్కు దంచడానికి. గ్రైండర్లో కూడా వేసాను. అదేమంటే పిక్కలు ఉంటాయి కదా, చింత పిక్కలు, అవి మెదగట్లేదు అనమాట, తిరగడం లేదు గ్రైండర్లో కూడా. సో పొరపాటు అయిపోయింది. బై మిస్టేక్ నేను గ్రైండర్లో కాకుండా అట్లే నిదానంగా దంచింటే సరిపోతుండే. అందుకే అక్కడ టైం వేస్ట్ అయిపోయింది. ఎంత దంచితే అంత బాగా దాంట్లో నుంచి మంచిగా ఆయిల్ బయటకు వస్తుంది కదా, అప్పుడు బాగా మంచి టేస్ట్ వస్తుంది అనమాట. ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది. నా దగ్గర ఈ చింతతొక్కు అమ్మ అప్పుడు ఒక 5 years బ్యాక్ అట్లా దంచిచ్చారనమాట చింతతొక్కు. సో అప్పుడు స్మెల్ ఎంత మంచిగా వస్తుందో, చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు పులుపు తగ్గిందండి, దీంట్లో చింతతొక్కుది పులుపు తగ్గిందనమాట. సో అందుకే ఇంకా ఎక్కువ పులుపు తగ్గింది కదా. అది ఎంత పాత చింతతొక్కు ఉంటే ఇంట్లో అంత మంచిదనమాట. సో ఇది ఉందిలే, అది కూడా 1 kg తీసుకొచ్చానమాట. ఎట్లా పాతది ఉంది కదా, ఇది బయట పెట్టేస్తున్నాను. అది చింతతొక్కు దంచి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే బాగుంటుందని చెప్పి. సో చూసారా, అంటే పసుపు అవన్నీ వేసి పెట్టున్నాను. మెంతి పొడి, పసుపు, సాల్ట్, పచ్చిమిరపకాయలు కూడా కొంచెం కారం పచ్చిమిరపకాయలు అయితే తీసుకొచ్చాను. నల్లగా ఉంటాయి కదా పచ్చిమిరపకాయలు, అవి చాలా ఎక్కువ ఉంటాయి స్పైసీగా. కొంతమంది టమాటా కూడా యాడ్ చేసుకుంటారు దీంట్లో. అంటే ఏం లూజ్ అయితే రాదు, సో చెడిపోదు కూడా. నేనైతే టమాటా ఏం యాడ్ చేయట్లేదు, జస్ట్ పచ్చిమిరపకాయలు, చింతకాయ, ఉప్పు అంతే అండి. కళ్ళుప్పే వేసుకోవాలి, మరి సన్న సాల్ట్ అయితే వేసుకోకూడదు. సో లాస్ట్ ఇయర్ది అయితే ఇంకా చూడండి ఎంత బాగా మంచిగా మగ్గిందనమాట. ఇది లోపల వేసి అమ్మ ఈ వాసనకే నాకు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. సో అమ్మ బాగా దంచి ఇచ్చింది. ఒక 5 years అయిందండి. 5 years నుంచి నేను ఒక 2 kg పెట్టిన. దీన్ని నిండా పెట్టానులేండి.
అయిపోయి ఇది కొంచెం ఉంది. సో చింతతొక్కు ఇది అయిపోయేందుకు మళ్ళీ ఇంకా కొంచెం ఉంటే బెస్ట్ కదా అని చెప్పేసి ఈ వింటర్లో ఎన్ని పచ్చళ్ళు వీలైతే అన్ని పచ్చళ్ళు పెట్టుకుంటా. యాక్చువల్లీ ఉసిరికాయ పచ్చడి కూడా దీన్ని నిండా పెట్టున్నాను. 1 kg పెట్టున్నాను. అన్ని పచ్చళ్ళన్నీ నేను 1 kg పెడతాను. సో ఇది కూడా అయిపోయింది. ఇంకా 1/2 kg ఉంటుంది అంతే. సో పిల్లలు బాగా తినేస్తున్నారు అనమాట. ఉసిరికాయలు తినరు కానీ గ్రేవీ ఉంటుంది కదా, అందుకే నేను గ్రేవీ ఎక్కువ పెడుతుంటాను. సో గ్రేవీ తినేస్తారు కానీ ఉసిరికాయలు అయితే అస్సలు తినరు. నేను ఒక్కదాన్నే తినేది ఉసిరికాయలు అంటే. అండ్ ఇంకా మామిడికాయల సీజన్ వచ్చినప్పుడు అప్పుడు పచ్చళ్ళు పెట్టచ్చు. ప్రస్తుతానికైతే ఈ చింతతొక్కు అమ్మకి ఇచ్చేస్తే ఈవినింగ్ అంతా మంచిగా తొక్కు పెట్టి ఇస్తుంది అనమాట. సో ఇది 3 days తర్వాత బాగా మగ్గుతుంది. ఆల్మోస్ట్ బాగానే తొక్కానండి. సో ఇది పక్కన పెట్టేసి పిల్లలకి ఈరోజు నేను వంట అయితే ప్రిపేర్ చేయలేదు, కొంచెం లేట్గా లేచాను. ఇది పచ్చిమిరపకాయలు చాలా మంట లేస్తున్నాయి అనమాట, చేత్తో తీస్తాం కదా. అందులోనూ మనం చింతతొక్కు పెట్టాలంటే కొంచెం రోల్కి కొంచెం మంచిగా పూజ చేసి మనం హెడ్ బాత్ చేసుకొని, నేనైతే హెడేక్ వచ్చింది. నేను ఈవినింగ్ కదా నేను అది దంచింది, సో అందుకు హెడేక్ వచ్చింది. అందుకే నేను ఈరోజు మార్నింగ్ కూడా కొంచెం లేట్గా లేచాను. ఇప్పుడైతే టమాటా పప్పు చేస్తున్నా, దీంట్లోకి చిక్కుడుకాయ ఫ్రై అయితే చేస్తున్నా. సో అది వంట చేసి పిల్లలకి బాక్స్ అయితే తీసుకొని వెళ్ళాలి. సో ఓకేనండి, ఇప్పుడైతే వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. హోప్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఈరోజు లేట్ అయిపోయింది వంట, అందుకోసమే ఇంకా పిల్లలకి మేము వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళొచ్చు అని చెప్పేసి. దట్టు కొంచెం వేడిగా కూడా ఉంటుంది. ఇప్పుడు చలికాలం ఏమంత చలి లేదులేండి, నార్మల్ టెంపరేచర్నే ఉంది కాబట్టి కొంచెం వెచ్చగానే ఉంటుంది రైస్ ఏమన్నా కుక్ చేస్తే. సో ఇంకా ఈరోజు లేట్ అయిపోయింది. నిన్న చింతతొక్కు చేసున్నాం కదా, దానివల్ల చేతులన్నీ మంట పెట్టేసి చేయలేకపోయాను అనమాట, వంట త్వరగా లేలేకపోయాను. సో అందుకు ఇంక ఈరోజు అయితే టమాటా పప్పు ప్రిపేర్ చేసేసి చిక్కుడుకాయ అయితే ఫ్రై చేస్తున్నాను అనమాట. దాంట్లోకి పప్పు ఉందంటే సైడ్ డిష్కి ఆలూ ఫ్రై, టమాటాకి ఆలూ ఫ్రై చాలా బాగుంటుంది, మంచి కాంబినేషన్ కదా. కాకపోతే ఈరోజు నేను చిక్కుడుకాయలు పాడైపోతున్నాయి అని చెప్పేసి కొంచెం టమాటా ఉల్లిపాయలు అవన్నీ వేసి మగ్గిచ్చేస్తాను అనమాట. పిల్లలకి ఇట్లా ఫ్రై ఐటమ్స్ ఏదైనా పెడితే పప్పు తినేస్తారు, 2 మిక్స్ చేసుకొని తినేస్తారు. సో అందుకోసం వాళ్ళ కోసం నేను ఇట్లా చిక్కుడుకాయలు అయితే కొంచెం ఫస్ట్ అయితే హాఫ్ బాయిల్ చేస్తా. చిక్కుడుకాయలు కడిగి ఇట్లా సన్నగా కట్ చేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసేసి ఒక విజిల్ వచ్చేంత వరకు పెట్టేస్తాను అనమాట. మనం ఇలా కర్రీస్లో పప్పులో కళ్ళుప్పు వేసుకుంటేనే బెస్ట్. ఒక్క విజిల్ పెట్టున్నానండి, కొంచెం మంచిగానే బాయిల్ అయింది, అంటే మరీ కచ్చాబచ్చగా కాకుండా బాగానే బాయిల్ అయింది. సో ఇట్లా హాఫ్ బాయిల్ అయిపోయిన తర్వాత టమాటా, ఉల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, అల్లం వెల్లుల్లి తప్ప మిగతా అన్ని, ధనియా పౌడర్ ఒకటి యాడ్ చేస్తా. సో ఫ్రై కదా ఇంకా అదే బాగుంటుంది. నెక్స్ట్ ఫైనల్గా కొంచెం కొత్తిమీర, ఆల్రెడీ ఉడికిచ్చాం కాబట్టి కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తే అయిపోతుంది. సో అవండి ఈరోజు మా రెసిపీస్ అయితే. ప్లక్కస్ ఎక్కడ కనిపిస్తే అక్కడ తల్లో పెట్టేసుకుంటూ ఉంటాను అనమాట. మార్నింగ్ టైం హడావుడి ఉంటుంది కదా, సో ఇంకేం చేస్తాను చెప్పండి, అట్లా ఉంటుంది. సో నా తల్లో ఉన్న ఫ్లక్కర్ని ఇగ్నోర్ చేసేయండి. సో ప్రస్తుతానికి వంట అయితే కంప్లీట్ అయిపోయింది. తెలుసా, ఈరోజు నేను కాఫీ తాగలేదు కాబట్టి నా బ్రెయిన్ సరిగ్గా పని చేస్తలేదు. లేట్గా లేచాను కదా, లేస్తూనే వంట స్టార్ట్ చేశాను అనమాట. అంటే ఫేస్ వాష్ చేసుకొని కొంచెం అప్పుడైతేనే చేస్తాను, ఇంట్లో కసు అవన్నీ చిమ్మేసిన తర్వాతనే వంట స్టార్ట్ చేస్తాను అనమాట. అందుకోసం కొంచెం లేట్ అయిపోయింది. ఇంకా నేను కాఫీ కూడా తాగలేదు. సో ప్రస్తుతానికైతే అందరికీ బాక్సెస్ అవన్నీ కట్టేసి పంపించేస్తా. ఆ తర్వాత ప్రశాంతంగా టైం ఉంటే తాగుతా, లేకపోతే ఇంకా ఏం చేస్తాను చెప్పండి, ఇంకా అట్లే వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదు. నైట్ చేసిన చపాతీలు అయితే ఉన్నాయి, అవి పిల్లలు తీసుకెళ్ళరు. అయినా కూడా నేను నైట్ ఏమన్నా ఉంటే పిల్లలకి అస్సలు పెట్టనండి. సో ఏమన్నా ఉంటే చపాతీలు అట్లా ఉంటే హీట్ చేసుకొని నేనే తినేస్తా, కానీ పిల్లలకైతే అస్సలు పెట్టను అనమాట. సో పిల్లలందరికీ ఇట్లా కుక్కర్లో చేస్తే నాకు పొడిగానే వస్తుంది రైస్, నాకు కొంచెం టైం లేనప్పుడు టైం అడ్జస్ట్మెంట్ అనమాట. సో అదండి ఈరోజు రెసిపీస్ అయితే, చిక్కుడుకాయ ఫ్రై అండ్ టమాటా పప్పు. మీరేం చేశారు కామెంట్ చేయండి. సో ఈరోజు అయితే ఇంకా హడావిడిగా బాక్సెస్ అన్నీ ప్రిపేర్ చేసేసి వెళ్ళేటప్పుడు మా వారు అయితే ఇంకా కాలేజ్ సైడే వెళ్తాడనమాట మా వారు.
ఆయన అయితే బాక్స్ పాపకి ఇచ్చేస్తాడు. నాకైతే ఇంకా ఆఫీస్కి దగ్గరలోనే కాబట్టి బాబుకి స్కూలు, సో అక్కడ వెళ్ళి నేను ఇచ్చేస్తాను అనమాట. సో అదండి ఈరోజు చిన్న వీడియో నేను మీతో షేర్ చేసుకున్నాను. యాక్చువల్లీ ఈరోజు వీడియో షేర్ చేస్తానా లేదా అని అనుకున్నాను, బట్ ఏదో వీడియో అయితే అలా వీడియో తీసేసా. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే యాజ్ యూజువల్ లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పాత వాళ్ళు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. సో మన చిన్న ఛానల్ని ఇంకొంచెం గ్రోత్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో యా, దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. రేపటి వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అండ్ టిల్ దెన్, bye, take care, stay positive, stay healthy and be kind to everyone. Bye guys.